మిగతా వార్తల్లో ప్రభుత్వ విప్పులుగా నలుగురట. సో వీళ్ళంతా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలుగా మనం చెప్పొచ్చు. రామచంద్రు నాయక్, ఆయన డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, అండ్ ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే, అండ్ లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి ఎమ్మెల్యే. ఇద్దరు బీసీలు, ఎస్సీ ఎస్టీల నుంచి ఒకరు. బీర్ల ఐలయ్య బీసీ, ఆది శ్రీనివాస్ బీసీ, లక్ష్మణ్ కుమార్ ఎస్సీ, రామచంద్రు నాయక్ ఎస్టీ. సో ఇట్లా సామాజిక న్యాయం పాటిస్తూ విప్పులుగా నిర్ణయం తీసుకున్నారట. ఆ నలుగురు ఎమ్మెల్యేలు శాసనసభలో తొలిసారి అడుగుపెట్టిన వారే. వచ్చి రావడంతోనే ప్రభుత్వ విప్పులుగా అవకాశం పొందారు. ధర్మపురి, వేములవాడ, ఆలేరు, డోర్నకల్ శాసనసభ్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయకులను విప్పులుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నియామకంలో రేవంత్ రెడ్డి సామాజిక సమతుల్యతను పాటించారు. సో ఇట్లనే మంత్రివర్గంలో కూడా ఈ సమతుల్యత పాటిస్తే బాగుంటుండే. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసిరట. అయితే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ తాజా ఎన్నికల్లో మాజీ మంత్రి రెడ్యా నాయక్ మీద విజయం సాధించాడు. మహబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్ సర్పంచ్ తాండా ఈయన స్వగ్రామం. ఉస్మానియా నుంచి ఎంబీబీఎస్, ఎంఎస్ సర్జన్ పట్టాలు పొందారు. సూర్యాపేటలో ఒక ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు ఆయన. చీఫ్ విప్గా వేముల వీరేశం లేదా మల్రెడ్డి రంగారెడ్డి అట. కాంగ్రెస్ ప్రభుత్వ విప్ల నియామకం పూర్తవడంతో చీఫ్ విప్ ఎవరనేది ఆసక్తి నెలకొంది. ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయంలో కీలకమైన ఈ పదవికి నకరేకల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయట. సామాజిక సమీకరణాల ఆధారంగానే నలుగురు విప్లను ఎంపిక చేసిన నేపథ్యంలో చీఫ్ విప్ దానికి కూడా ఇదే అంశం ప్రాతిపదిక కానున్నదట. మరి ఎవరికి ఇస్తారో చూడాలి. నెక్స్ట్ మిగతా వార్తల్లో